భావోద్వేగాలు జీవోతో మార్చలేరు. అవును, దేంతో మారుద్దాం మరి? మీకు పాలు ఏడడానికి వస్తే మేడం, పాలు గీళ్ళు కాదు, మీరు మీకు పాలు నీళ్ళు ఇవి సెట్ కావు, మీకు సెట్ అయ్యేవి కావు ఇవి, మీకు వేరేది సెట్ అవుతుంది. బతుకమ్మనట తెలంగాణ తల్లి నుంచి దూరం చేసిరట. ప్రభుత్వం గుర్తించిన కవులు కళాకారులు ఆడబిడ్డలకు స్థానం లేదా? నేను కూడా నిన్న కనుక్కున్నా, విమలక్క గారిని ఆమెకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఆమె చేసిన పోరాటము వాళ్ళ అరుణోదయ ద్వారా. ఇప్పుడు అరుణోదయ 50 ఏళ్ళు అవుతున్నారు, అరుణోదయ 50 సంవత్సరాలు అరుణోదయ తెర మీదకి వచ్చి అరుణోదయ స్థాపించి 50 ఏళ్ళు అవుతున్నది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏమంటుంది కదా కవిత అంటున్నారు, ఏమని ఆడబిడ్డలకి స్థానం లేదా అని అడుగుతున్నారు. విమలక్క గారికి ఎందుకు ఇవ్వలేదని నేను క్వశ్చన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో మాట్లాడినాను. నేను ఎందుకు ఇవ్వలేదు, మరి ఒక మహిళ కూడా లేదు, మరి విమలక్క గారికి ఇవ్వాలి కదా అని అంటే, విమలక్క గారిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. మేము ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాము, మిమ్మల్ని కూడా గౌరవించాలనుకుంటున్నాం అని అంటే, మా మీద గత ప్రభుత్వం పెట్టిన ఉపా కేసులు ఉన్నాయి. ఎవరి మీద? విమలక్క గారి మీద ఉపా కేసు ఉన్నది. అన్యాయంగా ఈమె మహిళ గురించి మాట్లాడుతున్నది. ఎవరు? కవిత. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు జరా. ఈ గవర్నమెంట్ గౌరవించాలనుకున్నది, కానీ మీ గవర్నమెంట్ పెట్టిన ఉపా కేసు వాళ్ళ మాకు ఫస్ట్ కేసులు మా నుంచి తీసేయండి, అన్యాయంగా దుర్మార్గంగా మా మీద ఈ దేశద్రోహ కేసులు పెట్టింది చాలా అన్యాయం అని ఆమె క్వశ్చన్ చేసింది ఈ గవర్నమెంట్ని. మీరు ఫస్ట్ ఆ కేసులు తీసేయండి, తర్వాత మాట్లాడదామని. ఆ కేసులు తీసేయకుండా ఏ రకంగా ప్రభుత్వం ఇచ్చే ఆ గౌరవాన్ని తీసుకుంటారు? ఒకవైపునేమో కేసులు పెట్టి ఈ రాజ్యము వాళ్ళ మీద బుల్డోజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది, ఇంకొక వైపుని గౌరవించాలనుకుంటుంది. ఎట్లా అసలు సంబంధం ఉందా? సో అట్లా ప్రజా పోరాటాలు చేస్తున్న విమలక్క గారు ఆ రకంగా ఆమె నో అని చెప్పింది. అద్భుతమైన ఆమె ఆ రకంగా నో అని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, విమలక్క గారి మీద నమోదైన కేసులు ఎవరి హయాంలో పెట్టబడ్డ కేసులు? మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు కదా, మహిళా కవులు కళాకారుల గురించి మాట్లాడుతున్నారు కదా. అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే ఆమె ఆఫీస్ మీద దాడి చేసి ఆమెని 3 నెలల పాటు జైల్లో పెట్టిన దుర్మార్గులు మీరు, మీ నాయన మీరు మాట్లాడుతున్నారు మహిళలు లేరా అని. ఒక మహిళని మిమ్మల్ని ఎంపీని చేస్తే, ఒక మహిళని మిమ్మల్ని అందలం ఎక్కిస్తే, ప్రజలు మిమ్మల్ని దగ్గరికి తీసుకుని మీరు చేసిన పని ఏంది? మహిళల మెడల్లో పుస్తల తాళ్ళు తెంపే ఓ సారా దందాకి మీరు పాల్పడ్డారు. ఓ సారా దందా చేసిరు మీరు, అక్రమ దందా. మళ్ళీ మీరు మహిళల గురించి మాట్లాడతారు. మాట్లాడకండి, మీకు అర్హత లేదు. చెప్పండి, విమలక్క గారి మీద జరిగిన దాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఆమె మీద దాడి జరిగేలా అరెస్ట్ కాలే. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె ఆఫీసు మీద దాడి చేసి ఆమెని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆమెను 3 నెలలు జైల్లో పెట్టి ఆమె మీద ఆ తర్వాత ఉపా కేసులు పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్న మహిళల గురించి. మహిళా సంఘాల నాయకురాలు, మహిళా సంఘాల హక్కుల కోసమే కాదు, ఏ సమస్య వచ్చినా ముందుండే సంధ్య గారు పిఓడబ్ల్యూ సంధ్య గారి మీద ఉపా కేసు పెట్టారు కదా. మీకు అర్హత ఉన్నదా? మహిళల గురించి మాట్లాడే అర్హత మీకు? మేము అడుగుతున్నాం, మిమ్మల్ని ఎట్లాగైతే క్వశ్చన్ చేసినామో ఈ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. పేద ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే చాలామంది మీద విమలక్క గారి మీద ఉపా కేసు ఉన్నది, ఓయూ స్టూడెంట్ శ్రీనివాస్ మీద కేసు ఉన్నది, అండ్ సంధ్యక్క గారి మీద కేసు ఉన్నది, చిక్కుడు ప్రభాకర్ గారి మీద కేసు ఉన్నది, సురేష్ గారి మీద కేసు ఉన్నది. వీళ్ళంతా అడ్వకేట్లు. ఏడ ప్రజల సమస్య ఉంటే వాళ్ళు పోయి పిల్ చేస్తూ ఉంటారు, ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటారు. తీసేయాలి, వీళ్ళందరి మీద కేసులన్నీ తొలగించాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడడం ఆపేస్తే మాలాంటి వాళ్ళ మాట్లాడడం కొనసాగిస్తాం. దయచేసి ఆపండి. మీరు మహిళల గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు కవిత గారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఎవరైనా 1000 ఏళ్ల సంస్కృతి విచ్ఛిన్నమా,
ఇటు హననం అటు ఉత్సవమా? కోటి రూపాయలు ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెల్లో తల్లి ముఖ్యం. అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన తెలంగాణ తల్లిని మార్చడం అంటే మన ప్రతీకరణ అవమానించడమే. గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు, పనిముట్టు తప్పక ఉంటుంది. అప్పులు అంటూనే దుబారా ఖర్చు. 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారు. సమస్య కానిదాన్ని సమస్య చేస్తున్నారు. ఎవరు? ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి. నందిని సిద్ధారెడ్డి గారిని అడుగుతున్నా నేను, 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల భూములని కేసీఆర్ కుటుంబం చెరబడుతుంటే, హైదరాబాద్ని తెలంగాణని గ్యాంగ్ రేప్ చేస్తూ ఉంటే మీరు ఆ రోజున ఎక్కడ పోయిరండి? తెలంగాణ భూములను కబ్జాలు చేస్తుంటే పేద ప్రజలు, దళిత, గిరిజన, బీసీల చేతుల్లో ఉన్న భూములని చెరబడుతున్నప్పుడు మీరు ఎక్కడ పోయిర్రు? గవర్నమెంట్కి భజన చేసుకుంటున్నారు. ఇవాళ మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఆనాడు ఎందుకు చేయలే? ఆనాడి ప్రశ్న ఎందుకు రాలే? మీ మేధావులు ఎవరు ఆనాడు మాట్లాడలేదే? మేము అప్పుడు మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడాలని అంటున్నాం. మాట్లాడుతూనే ఉండాలి అని అంటున్నాం. నిన్న పాశం యాదగిరి గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చిన నా ఇంటర్వ్యూలో, అవార్డే ప్రశ్నించడమే, ఇది మాత్రం ఆగదు అని చెప్పారు. ఆ రకంగా మాట్లాడే దమ్ము మీలాంటి మేధావుల్లో ఉన్నదా? చెప్పండి. అవార్డు అనేది ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి చేసిన సేవలుగా ఇచ్చింది. వాళ్ళు సేవలు చేయలేదా? చేసిరు, ఇచ్చింది, అయిపోయింది. వాళ్ళ ఒరిజినాలిటీని వాళ్ళు ఎందుకు చంపుకుంటారు? అవార్డు వచ్చిందని చంపుకోరు. కానీ మీరు గత గవర్నమెంట్ హయాంలో 10 ఏళ్లుగా సైలెంట్గా ఉన్నారు. ఏనాడు మాట్లాడారా మీరు? తెలంగాణ ప్రజల భూములు కోల్పోతుంటే? తెలంగాణ అంటేనే భూమి కదా. క్వశ్చన్ చేసిరా? ఏంది దోపిడీ, ఎందుకు ఇంత ఘోరంగా సంపాదిస్తున్నారు, ఏం చేసుకుందామని సంపాదిస్తున్నారని ఒక్క ప్రశ్న ఉన్నదా మీది 10 ఏళ్లుగా? అసలు వీళ్ళకి ఎక్కడ లేని ఆడబిడ్డలుగో అన్నీవిగో. ఈడ ఆడబిడ్డలు గుర్తొచ్చారు, ఆమెకు ఆడబిడ్డలు గుర్తొచ్చారు, తెలంగాణ తల్లి ఆక్రోశం అని ఈడ గుర్తొచ్చారు. మీరు చెప్పండి, మీరు ఆడబిడ్డల పక్షాన నిలబడి మాట్లాడే నైతిక అర్హత మీకున్నదా? చెప్పండి ఒకసారి. కనీస నైతిక అర్హత మీకు లేదు. అరే మీరు జైల్లో పెట్టిరయ్యా, మీరు జైల్లో పెట్టిర్రు, వాళ్ళని కొట్టిర్రు, వాళ్ళ చీరలు గుంజిర్రు, ఆగమాగం చేసిర్రు. ఇప్పుడు అదే పోలీసులు వీళ్ళని కొనసాగిస్తున్నారు. వీళ్ళని 1 year పాటు చూసిరు జనం. ఇంకా 1 yearలో ఉన్నట్టే పోలీసింగ్ వ్యవస్థ ఇంకొక సంవత్సరం కూడా అట్లే ఉంటే కేసీఆర్కి ఎదురైన పరిస్థితి రేపు రేవంత్ రెడ్డి కూడా ఎదురవుతుంది. ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి ఇంకా వస్తలేరంటే చూస్తున్నారు. చూద్దామని సమయం ఇవ్వాలి కదా, ఇస్తున్నారు. ఈ సమయం ఇచ్చేలోపు సెటరైట్ అయితే ఓకే, సెటరైట్ కాకపోతే గత ప్రభుత్వానికి ఎదురైన సిచ్యువేషన్ వీళ్ళకు ఎదురవుతుంది. దాంట్లో రెండో ఆప్షన్ ప్రజలు మీకు ఇవ్వరు.